భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారు మరి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను గమనించాలి. మరి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు అంటే డిసెంబర్ 11వ తేదీన ఈ ఇంటర్మీడియట్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 1వ తేదీన ప్రారంభమై మరి మార్చ్ 20వ తేదీతో పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. మరి వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి ఇవి ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వారికి పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. మరి మొదటి పరీక్ష మార్చ్ 1వ తేదీ శనివారం మరి ఫస్ట్ పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష అంటే తెలుగు పరీక్ష అనేది జరగబోతోంది. ఇక మార్చ్ 3వ తేదీన సెకండ్ ఇయర్ వారికి తెలుగు పరీక్ష ఉంటుంది. మార్చ్ 1వ తేదీన ఫస్ట్ ఇయర్ కు తెలుగు పరీక్ష అయితే మార్చ్ 3వ తేదీన సెకండ్ ఇయర్ వారికి తెలుగు పరీక్ష. ఇక మార్చ్ 4వ తేదీన ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటే మార్చ్ 5వ తేదీన సెకండ్ ఇయర్ వారికి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక మార్చ్ 6వ తేదీన ఫస్ట్ ఇయర్ వారికి మ్యాథ్స్, బాటనీ, సివిక్స్ పరీక్షలు ఉంటే ఇక మార్చ్ 7వ తేదీన సెకండ్ ఇయర్ వారికి మ్యాథ్స్, బాటనీ, సివిక్స్ పరీక్షలు ఉండబోతున్నాయి. మ్యాథ్స్ 2A అన్నమాట. ఇక నెక్స్ట్ మార్చ్ 8వ తేదీ శనివారం మ్యాథమెటిక్స్ 1B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉంటే ఇక సెకండ్ ఇయర్ వారికి మార్చ్ 10వ తేదీ సోమవారం రోజున మ్యాథమెటిక్స్ 2B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరగబోతున్నాయి. ఇక మార్చ్ 11వ తేదీ మంగళవారం ఫిజిక్స్, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ వారికి ఉంటాయి. ఇక మార్చ్ 12వ తేదీ బుధవారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ వారికి ఉంటాయి. ఇక మార్చ్ 13వ తేదీ గురువారం మరి కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 అనేవి ఫస్ట్ ఇయర్ వారికి ఉంటాయి. ఇక సెకండ్ ఇయర్ వారికి మార్చ్ 15వ తేదీ శనివారం కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 అనేవి ఉంటాయి. ఇక మార్చ్ 17వ తేదీ సోమవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 అనేవి ఫస్ట్ ఇయర్ వారికి ఉంటే ఇక సెకండ్ ఇయర్ వారికి మార్చ్ 18వ తేదీ మంగళవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 అనేవి ఉంటాయి. ఇక మార్చ్ 19వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 అనేది ఫస్ట్ ఇయర్ వారికి ఉంటే ఇక మార్చ్ 20వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 అనేవి మరి సెకండ్ ఇయర్ వారికి ఉంటాయి. మొత్తానికి మనకు మార్చ్ 1వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు మార్చ్ 20వ తేదీన మరి అఫీషియల్ గా పూర్తయితే మామూలుగా పరీక్షలు మార్చ్ 15వ తేదీకే పూర్తయ్యే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ మరి 15వ తేదీతోనే రెగ్యులర్ అభ్యర్థులకు అందరికి పరీక్షలు పూర్తవుతాయి. ఇక మనం ఒక్కొక్కసారిగా ఫస్ట్ ఇయర్ కు సంబంధించినవన్నీ చూస్తే మార్చ్ 1వ తేదీ తెలుగు, మార్చ్ 4వ తేదీ ఇంగ్లీష్, మార్చ్ 6వ తేదీ మ్యాథ్స్, బాటనీ, సివిక్స్, మార్చ్ 8వ తేదీ మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ, మార్చ్ 11వ తేదీ ఫిజిక్స్, ఎకనామిక్స్, మార్చ్ 13వ తేదీ కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ. మరి ఇక్కడితో పరీక్షలు అనేవి పూర్తవుతాయి. ఇక ఇవి మిగిలిన వారికి సంబంధించినవి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు చూస్తే మార్చ్ 3వ తేదీ తెలుగు, మార్చ్ 5వ తేదీ ఇంగ్లీష్, మార్చ్ 7వ తేదీ మ్యాథ్స్ 2A, బాటనీ, సివిక్స్, మార్చ్ 10వ తేదీ మ్యాథ్స్ 2B, జువాలజీ, హిస్టరీ, మార్చ్ 12వ తేదీ ఫిజిక్స్, ఎకనామిక్స్, మార్చ్ 15వ తేదీ కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ పరీక్షలతో మరి సెకండ్ ఇయర్ కి సంబంధించిన పరీక్షలు పూర్తవుతాయి. ఇక ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఆన్ February 1st, 2025 సాటర్డే ఫ్రమ్ 10 to 1 అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఆన్ February 3rd మండే ఫ్రమ్ 10 to 1 PM అని చూస్తూ ఉన్నాం. మరి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పరీక్షల తేదీలు కూడా ఇచ్చారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఫ్రమ్ February 10th to February 20 for general courses and February 5th to February 20 for vocational courses in 2 sessions from 9 to 12 and 2 to 5 every day including Sundays అంటూ చూస్తూ ఉన్నాం. అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు సంబంధించిన టైం టేబుల్ కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఇక సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ షెల్ బి కండక్టెడ్ ఆన్ February 22 సాటర్డే ఫ్రమ్ 10 to 12 అంటూ చూస్తూ ఉన్నాం. ది అబౌవ్ డేట్స్ ఆర్ అప్లికబుల్ టు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎగ్జామినేషన్స్ ఆల్సో
హౌఎవర్ ద వొకేషనల్ కోర్సెస్ టైం టేబుల్ విల్ బి ఇష్యూడ్ సపరేట్లీ అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ రోజే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్స్ విడుదలయ్యాయి. ఇక 10వ తరగతికి సంబంధించిన టైం టేబుల్ అనేది ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు 10వ తరగతి టైం టేబుల్ ను కూడా తెలుసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.